హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే పలువురు కూడా మృతి చెందారు. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరంగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మహబూబ్ నగర్లోనే బాలానగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలానగర్ చౌరస్తాలో సంత జరుగుతుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదంలో చిన్నారితో సహా 6గురు మృతి చెందారు. స్పాట్లో 3 మరణించగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో 3 మృత్యువాత పడ్డారు. డీసీఎం డ్రైవర్ వేగంగా నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. అయితే వివరాల్లోకి వెళ్తే బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం సంత జరుగుతుంది. కూరగాయలు, ఇతర వస్తువులు కొనేందుకు ప్రజలు అక్కడికి వస్తారు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆటో బైక్ను హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం వేగంగా ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో మొత్తం 6గురు చనిపోయారు. అయితే మరో 2కి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. మౌనిక అనే మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో మరో వ్యక్తి భద్రా సింగ్ను హైదరాబాద్ తరలించారు. అయితే డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆగ్రహం చెందారు. డీసీఎంను తగలబెట్టారు. అయితే సంత రోజు ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకనే ఈ ప్రమాదం జరిగిందని జడ్చర్ల రూరల్ సీఐ, బాలానగర్ ఎస్ఐని స్థానికులు బంధించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చూశారుగండి, మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ చిన్నబాబుతో కలిపి దాదాపుగా 6గురు అయితే మృతి చెందారు అక్కడికక్కడే. అయితే ఈ ప్రమాదానికి కారణం డీసీఎం డ్రైవర్ అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ నిర్లక్ష్య డ్రైవింగ్తో ఒక 6 నిండు ప్రాణాలను అయితే తీసినట్లుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్.